మహాత్మా గాంధీ మార్గం నేటికి అనుచరణీయమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గాంధీ 150 జయంతి అక్టోబర్ 2న జరపబోతున్నామని ఆయన స్మరించారు. కాసేపటి క్రితం ఐక్యరాజ్య సమితిలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు. నరుడిలో ఈశ్వరుడిని చూడడమే భారతీయత అని మోడీ స్పష్టం చేశారు. 130 కోట్ల మంది ప్రజల తరపున ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు సభ్య దేశాల అధినేతలకు ధన్యవాదాలు అంటూ ప్రసంగం ప్రారంభించారు. తాను 130 కోట్ల మంది ప్రజల తరపున మాట్లాడుతున్నా అని పేర్కొన్నారు. తన ప్రభుత్వాన్ని రెండోసారి ఎన్నుకున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్లాస్టిక్ నిర్మూలన కోసం నడుం బిగించామని తెలిపారు. నదుల అనుసంధానం కోసం చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. 2025 నాటికి దేశాన్ని టీవీ రహిత దేశంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. 2022 నాటికి 2 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని తేల్చి చెప్పారు. టీబీ నిర్మూలన 2025 నాటికి టీబీని నిర్మూలిస్తామని స్పష్టం చేశారు. భారత్లో పురాతన ధర్మం అమల్లో ఉందని గుర్తు చేశారు. దేశంలో ప్రతి ఒక్కరూ దేవుడిని చూస్తారన్నారు. జన కళ్యాణ్ నుంచి జగత్ కళ్యాణ్ చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దేశాభివృద్ధి అంటే మానవాభివృద్ధి అని స్పష్టం చేశారు. మేం చేస్తున్న ప్రయత్నాలు ప్రజలను ఉద్దేశించి చేస్తున్న ప్రయత్నాలని పేర్కొన్నారు. సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని 130 కోట్ల ప్రజలను దృష్టిలో ఉంచుకొని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మోడీ తెలిపారు. 3000 ఏళ్ల క్రితం కళ్యాణ్ అనే కవి భారత్ భిన్నత్వంలో ఏకత్వమని చెప్పారనే విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో చేసే పనులు ప్రపంచ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని చేస్తారని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గ్లోబల్ వార్మింగ్ ప్రమాద గంటికలు మోగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి వక్కానించారు. ప్రపంచ శాంతి కోసం పాటుపడుతున్నామని మోడీ పేర్కొన్నారు. తమది యుద్ధ విధానం కాదని తెలిపారు. గత కొంతకాలంగా పాకిస్తాన్తో యుద్ధ మేఘాలు కమ్ముకున్న క్రమంలో మోడీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు శాంతి అంటూ చూస్తూ ఊరుకోబోమని తేల్చి చెప్పారు. తాము మాత్రం ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. సమస్యలు ఉంటే దౌత్యపరంగా పరిష్కరించుకుంటామని తమ వాదనను ఐక్యరాజ్య సమితిలో మోడీ బలంగా వినిపించారు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.